హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజైతే నేను బెంగుళూరులో ఉన్న గ్రామ స్టోర్స్‌కైతే వచ్చేసానండి. ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో హోల్‌సేల్ ధరలకి ఇక్కడ మనకి క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్, పూర్వకాలం మనం ఉపయోగించే రాచిప్పలు, ఇంకా మట్టి పాత్రలు లాంటివి దొరుకుతున్నాయండి. అంతేకాకుండా చాలా మంచి క్వాలిటీతో ఐరన్ పాత్రలు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు చాలా వరకు చాలామంది హెల్తీ కుక్‌వేర్‌కి మారుతున్నారు కదా! దానివల్ల ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుందనమాట. ఇక నేనొచ్చిన ఈ బెంగుళూరులో గ్రామ స్టోర్‌లో అయితే రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. నేను ముందే చెప్పినట్లు చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయండి. మీరు ఆన్‌లైన్‌తో పాటు కంపేర్ చేసి చూసుకుంటే చాలా చాలా రేట్లు తక్కువనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూసేద్దాం రండి. ముందైతే నేను ఫ్రైడ్ రైస్ కడాయిలాంటిది తీసాను కదా! ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు చూసారా? అవైతే ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కదండీ పోపు వేయడానికి. నాకైతే ఈ చిన్నది బాగా నచ్చిందనమాట. ఎంత ముద్దుగా ఉందో. నేను మా ఆయన్ని ఇది తీసుకుంటానండి అని చెప్తేను, మా ఆయనకి ఎంత బాధ అంటే నేను వస్తువులు కొన్నప్పుడు తిడతానే ఉంటారనమాట. అక్కడ పెట్టి అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి అన్నారు. కానీ ఇంటికొచ్చిన చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ హ్యాండిల్ పట్టుకోవడానికి చాలా బాగుందనమాట. నాకు భలే నచ్చింది. నేనైతే ఒక్కొక్క కుక్‌వేర్‌ని అయితే చూపిస్తున్నానండి. బ్యాక్ వాయిస్ ఇచ్చాను గానీ ఏమైందంటే పెద్ద వర్షం అనమాట ఆ టైంలోను. దానివల్ల వాయిస్ అనేది అస్సలు రాలేదు. వెనకాలది వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇదైతే ఫ్రైడ్ రైస్ కడాయి. నేను ఇందాక చూపించింది మనం ఫ్రై లాంటివి చేసుకోవడానికి బావుంటుందనమాట. తర్వాత మీరు చూస్తున్నారు కదా! ఇది ఆపం వేసుకునేదనమాట. మన సైడు ఆపం వేస్తారో లేదో తెలీదు గానీ ఇక్కడ తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఆపం అనేది ఈజీ అండ్ హెల్తీ అండ్ టేస్టీ అయిన బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మన ఛానల్‌లో ఖచ్చితంగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మనకైతే ఇప్పుడు ఈ షాప్ ఓనర్ గారు వచ్చేసి ఈయనేనండి. ఈయనొచ్చేసి మనకి పనియారం ప్యాన్ అనేది చూపిస్తున్నారు. పనియారం ప్యాన్ అంటే గుంత పొంగనాలనమాట. తమిళ్‌లో వచ్చేసి పనియారం అని చెప్పి అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 రకాలున్నాయి. ఒకటొచ్చేసి మిషన్ మేడ్ ఉంది. తర్వాత హ్యాండ్ మేడ్ ఉంది. తర్వాత సీజనింగ్ చేసి ఉంటుందండి. ఫినిషింగ్ వచ్చేసి సాఫ్ట్‌గా ఉండే ఫినిషింగ్, స్మూత్ ఫినిషింగ్ అంటారు కదా! ఆ విధంగా కూడా దొరుకుతాయన్నమాట. అంతేకాకుండా మనకి అడుగు భాగాన ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా ఉంటుంది. లేదంటే గనక నార్మల్‌గా కూడా ఉంటుందన్నమాట. మనకి ఏదైనా గానీ మన స్టవ్‌లో పెట్టినప్పుడు ఈవెన్‌గానే మనకి మంట అనేది వస్తుంది. నాకైతే ఈ పెద్ద పనియారం ప్యాన్ బాగా నచ్చిందనమాట. వెంటనే నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. పెద్ద ఫ్యామిలీకి కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఒక 2, 3 వేస్తేనే చాలు ఇడ్లీల కింద కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. దీంట్లోనే చాలా రకాలున్నాయండి. ఆయన ఒక్కొక్కటిగా తీస్తూ చూపిస్తుంటే నాకైతే భలే నచ్చింది. కాకపోతే ఏంటంటే వెయిట్ అస్సలు మొయ్యలేకపోయాననమాట. అంటే మరీ వెయిట్ అంటే మనకి సైజుకి తగ్గట్లుగా వెయిట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ అనమాట. చాలా పర్ఫెక్ట్‌గా క్వాలిటీ అనేది ఉందనమాట. నాకైతే ఇదే నచ్చింది. మనం ప్రమోషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రొడక్ట్ ఇస్తారండి. ఇచ్చినప్పుడు దాన్ని వీడియో తీయాలి. అందుకని చెప్పేసి నేను 2 ప్రొడక్ట్‌లు అయితే తీసుకున్నాను. నేను ఏ ప్రొడక్ట్‌లు తీసుకున్నానని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇంకొక పనియారం ప్యాన్ నా చేతిలో పెట్టారనమాట. ఇది తీసుకోండి మ్యామ్ అని చెప్పేసి. అసలు మీరు నమ్ముతారో లేదో దాని వెయిట్ 5 కేజీస్ అంట. నా చేతులు ఇలా వంగిపోతా ఉన్నాయి. నా వల్ల కాదని చెప్పేసి నేను ఆయన చేతిలో అయితే పెట్టేశాను. దీని తర్వాత ఇంకా పెద్దది తీశారు. అన్నీ బాగున్నాయి. అయ్యో! నా వల్ల కావడం లేదంటుంటే ఆయన నవ్వుతూ ఉన్నారనమాట. నాకైతే బాగా నచ్చాయి. ఇదొచ్చేసి సీజనింగ్ చేయలేదు. మనకి డార్క్ బ్లాక్ కలర్‌లో కనిపించింది. సీజనింగ్ చేసింది. ఇలా లైట్ కలర్‌లో కనిపించింది. సీజనింగ్ చేయకుండా ఉందనమాట. సీజనింగ్ చేసినవి తీసుకున్నామంటే ఈజీ అయిన ప్రాసెస్ అండి. ఏమీ లేదు. మీరు కొంచెం క్లీన్ చేసి వాడడమే. అది ఎలా అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. తర్వాత అయితే దోస ప్యాన్‌లు అయితే చూపిస్తున్నారు. నేను చూపిస్తున్న దోస ప్యాన్‌లొచ్చేసి చాలా బావుందండి. మంచి థిక్‌నెస్‌లో, మంచి ఫినిషింగ్ అనమాట. చూసినప్పుడే నాకేమో సామాను పిచ్చి చాలా అనమాట. కొంతమందికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా! నాకెందుకో తెలీదు గానీ, నాకు ఎంత బాధగా ఉన్నా ఇటువంటి సామానుని చూసినప్పుడు ఏదో రకమైన మంచి ఫీలింగ్ అనేది వస్తుందనమాట. మా ఆయన వీడియో తీస్తూ, "నువ్వేం తీయడానికి వీల్లేదు, నువ్వేం తీయడానికి వీల్లేదు" అని చెప్పేసి కళ్ళు అలాగా ఎర్రగా పెట్టి చూస్తున్నారు. నాకైతే దోస ప్యాన్లు కూడా చాలా నచ్చినియి. ఇక్కడ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. వీళ్ళ దగ్గర నాకు నచ్చిందేంటంటే మనం తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ వచ్చేసి తీసుకున్నారంటే గనక, ఇప్పుడు వీళ్ళ వాట్సాప్ నెంబర్‌కి మీరు వెళ్లారంటే గనక అక్కడ లిస్ట్ అనేది వచ్చేస్తుందనమాట. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఆ విషయం ఏంటనేది చెప్తానండి. ఇక్కడ మీరు చూసండి మళ్ళీ నాకు చేతిలో అయితే బిర్యానీ పాట్ పెట్టారు. దీంట్లో నాకు తెలిసి 1 కేజీన్నర వరకు బిర్యానీ అయితే ఉడుకుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి దాంట్లో చేసినప్పుడు చాలా గంటల వరకు వేడిగా కూడా ఉంటుందనమాట మనం చేసిన ఫుడ్ అనేది. ఇంక నేను మొయ్యలేక వద్దండి నాకు వద్దు మీరే పెట్టండి అక్కడ అని చెప్పేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన నవ్వుతా పైన అయితే పెట్టేస్తున్నారు. ఇంకో విషయం చెప్తా ఉన్నాను కదండి, అదేంటంటే మీరు వీళ్ళ దగ్గర వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డిస్పాచ్ చేసేటప్పుడు ఉదయాన్నే వాళ్ళు డిస్పాచ్ చేసే ముందు మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ని మీకు ఫోటో పంపిస్తారనమాట. ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే మనం చూసినప్పుడు పెద్దగా అనిపించినట్లు ఉంటుంది. మనం ఓకే చేసిన తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత చిన్నగా ఉంటుందన్నమాట. అంటే కార్ట్‌లో ఒకలా ఉంటుంది, చేతిలో చూసినప్పుడు ఒకలా ఉంటుంది. అది చాలామంది అయ్యో మనం లిస్ట్‌లో చూసినప్పుడు పెద్దగా కనిపించింది, ఇప్పుడు చిన్నగా కనిపించిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళైతే ఉదయమే ఆర్డర్ వచ్చేసి డిస్పాచ్ చేస్తారనమాట. ఆ సమయంలో ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి ఆ పిక్చర్ అనేది పంపిస్తారనమాట. ఆ కడాయి కానివ్వండి, అట్ల పెనం కానివ్వండి, ఏదైనా చేతిలో పెట్టుకుని ఫోటో తీసి పంపిస్తారు. మీకు సాటిస్ఫాక్షన్ ఓకే, నాకు ఈ సైజ్ ఓకే అని చెప్పేసి మీరు ఓకే చెప్పిన తర్వాత మీకు డిస్పాచ్ అనేది చేస్తారు. అంటే మీ ఇంటికి అనేది ఆ వస్తువు వచ్చేస్తుందనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్మూత్ ఫినిషింగ్లో ఉన్నాయి, రఫ్గా కావాలితే రఫ్గా ఉన్నాయి. మన ఇష్టం అనమాట. ఇలాగే కావాలని చెప్పలేదు, మీకు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి. మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ పగిలిపోయి ఉన్నా, ఎందుకంటే వాళ్ళు ప్యాకింగ్ చేసి బాగానే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్లో వచ్చేసి ఏ వస్తువు ఎలా వస్తుందని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఓపెన్ చేసినప్పుడే ఒక ఓపెన్ వీడియో అనేది చూపించారంటే కనుక ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే కనుక వాళ్ళు వచ్చేసి రీప్లేస్ చేస్తారు. మనం ఓపెన్ వీడియో చూపించకుండా ఇలా పగిలిపోయిందంటే వాళ్ళు కూడా ఏం చేయలేదనమాట. సో అందుకని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చిన 2-3 రోజుల్లో అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు బెంగళూరులో అయితే 2 డేస్లోనే పంపించేస్తారు. వేరే ఊరికైతే కనుక ఒక 5 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఆంధ్ర కానివ్వండి, లేకపోతే ఢిల్లీ కానివ్వండి, ఇంకా ఏ ఊర్లో అయినాను, ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి. ఇంక ఈయన చాలా వివరంగా అయితే నాకు ప్రతి కడాయి కానివ్వండి, అట్ల రేక్ కానివ్వండి అన్నీ చెప్పారనమాట. ప్రైజెస్ కూడా పాపం మెన్షన్ చేశారు. కాకపోతే బయట పెద్ద వర్షం కారణంగా ఈయన మాట్లాడేది వచ్చేసి సరిగ్గా వినిపించలేదండి. సో అందుకని చెప్పేసి నేను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకొకసారి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఈయన షాప్కి వెళ్ళి నేను వివరంగా అయితే నేను అన్నీ చెప్తాను. ఇంక ఈయన చూపిస్తున్న కడాయిలు అయితే ఎలా అంటే మనకి రఫ్ కోటింగ్ ఉంటుంది, రఫ్ ఫినిషింగ్ ఉంటుంది, నార్మల్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా సీజనింగ్ చేసి ఉంటుంది, సీజనింగ్ లేకుండా కూడా ఉంటుంది. మీరు కార్ట్ కనుక చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇంకా ఆయన కడాయిలు చూపిస్తున్నారు చూసారు, ఇవైతే చాలా బాగున్నాయి. నేను కూడా వాడాను కదా, అవి మంచి స్మూత్ ఫినిషింగ్ అనమాట. ఎలా అంటే నాన్ స్టిక్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మనకి ఫస్ట్ ఏంటంటే మనం కుక్ చేసినప్పుడు మెయిన్ అంటుకోవద్దు, అది చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఈయన చూపించిన కడాయి అయితే మనం డీప్ ఫ్రైలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన మనకి చూపిస్తున్నారు కదండి, ఇవి 3 రకాలండి. ఒకటి సీజనింగ్ చేయకుండా ఉంది, ఆయన వైట్ కలర్లో పట్టుకున్నారు కదా, లైట్ గ్రే కలర్లో, అది వచ్చేసి సీజనింగ్ చేయలేదు. ఇంకొక చేతిలో ఉన్నది వచ్చేసి సీజనింగ్ చేసిన తర్వాత మిషన్లో మంచి స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. చాలా స్మూత్గా ఉంటుంది. మన నాన్ స్టిక్ కొన్నప్పుడు కొత్తలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇంకా మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, అదేంటంటే కొంచెంగా రఫ్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట. మీరు చూస్తుంటే కనుక మనకి తెలుస్తుంది, చూసేటప్పుడే అది ఎంత షైనింగ్తో ఉందో మనకు తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫుడ్ చేసినప్పుడు అంటుకోదనమాట. దీంట్లో వచ్చేసి మనకి చాలా రకాల సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. మన ఇంట్లో ఉండే జనాలను బట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మేము 4 ఉన్నాం కాబట్టి 4 సరిపడి తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్దది తీసుకున్నామంటే మనకి కష్టమైపోతుంది అనమాట, క్లీన్ చేయడం కానివ్వండి, కుక్ చేయడం కానివ్వండి. కానీ మనకి ఎంతమంది ఇంట్లో ఉన్నారో దానికి తగ్గట్లుగా తీసుకున్నామంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్యాన్ కూడా చాలా బాగుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇది మనం గ్యాస్ స్టవ్లోనే పెట్టుకోవచ్చు, కరెంట్ స్టవ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది కరెంట్ స్టవ్లో స్టీల్ పాత్రలే పెట్టాలనుకుంటారు, అలా అంతా ఏమీ లేదండి, ఇవి కూడా పెట్టవచ్చు. త్వరగా వంట అయిపోతుంది. అంతేకాకుండా ఇంకొక 10 నిమిషాల్లో వంట అయిపోతుంది అనగా కూడా, ఒక కర్రీ చేస్తున్నారంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది అంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన ఆ వేడిలోనే మిగతా కర్రీ కూడా ఉడికిపోతుందండి. నాకైతే ఈ కడాయిలు అయితే బాగా నచ్చినాయి. ఇంకా ఇంకో ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నారండి.
ఇంకా ఇదైతే అట్ల పెనాలనమాట. అట్ల పెనంలో వచ్చేసి చాలా రకాల సైజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అంతేకాకుండా స్మూత్ ఫినిషింగ్ ఉంది, రఫ్ ఫినిషింగ్ ఉంది. మనకి చపాతీ చేసుకోవడానికి కూడా విడిగా ఒక అట్ల పెనం అనేది ఉందనమాట. మనకి వెయిట్ కావాలనుకుంటే వెయిట్‌లోనూ ఉంది. వెయిట్‌లెస్‌గా కావాలనుకుంటే వెయిట్‌లెస్‌లో కూడా ఉంది. అంతేకాకుండా 2 హ్యాండిల్స్ కూడా పెట్టుందండి. స్మూత్ ఫినిషింగ్ ఎలా అంటే మనం చూస్తున్నప్పుడే మనకి తెలుస్తుందనమాట. చాలామంది ఏంటంటే కొత్తగా కొన్న తర్వాత దాన్ని ఎలా సీజనింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే చాలా ఈజీ అనమాట. మనం కడిగేసి ఉపయోగించేయడమే. కానీ అట్లు వేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి పాటించారంటే గనుక ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ లైఫ్ లాంగ్ వాడొచ్చండి. లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు మీరు వాడారు. మీ తరం వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ తరం వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగా ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ కానివ్వండి, రాచిప్పలు కానివ్వండి తరతరాలుగా వాడొచ్చు. మట్టి పాత్రలు అయితే ఖచ్చితంగా వాడలేం గానీ, ఇంక ఈయన చాలా రకాల సైజెస్‌లో అయితే నాకు ఈ అట్ల పెనాలైతే చూపించారు. ఇంక నెక్స్ట్ చూసారంటే గ్రిల్ ప్యాన్స్ అయితే చూపిస్తున్నారండి. ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి కదా! ఈ గ్రిల్ ప్యాన్స్. చాలా రకాల సైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, రఫ్ ఫినిషింగ్ ఉంటుంది. అంతేకాకుండా హ్యాండ్‌మేడ్ ఉంటుంది, మిషన్ మేడ్ కూడా ఉంటుంది. మన ఇష్టం అండి. సీజనింగ్ చేసి ఉంటుంది, సీజనింగ్ చేయకుండా కూడా ఉంటుంది. సీజనింగ్ చేసిన వల్ల రేట్ ఎక్కువ అంటే అంత ఏం లేదండి. రూ. 20 ఎక్స్ట్రా ఉంటుంది అంతే తప్పించి అంతకుమించి రేట్ ఎక్కువేం లేదు. మనకి కావాలనుకుంటే గనక డబుల్ హ్యాండింగ్‌లోనూ ఉంది, సింగిల్ హ్యాండింగ్‌లో కూడా ఉందండి. అంతేకాకుండా స్క్వేర్‌లోనూ ఉంది, రౌండ్‌లో కూడా ఉంది. మనకేంటంటే చాలామంది ఈ పిజ్జా లాంటివి కూడా గ్రిల్ చేసుకుంటూ తింటారు కదా! మీకు బ్రెడ్ టోస్ట్ లాంటివి చేసినప్పుడు ఈ రౌండ్ ఫినిషింగ్‌గా ఉన్నది చాలా బావుంటుందనమాట. ఇంకా నా చేతిలో చూస్తున్నారు కదా! ఇదైతే చాలా బావుంది. 2 ఇన్ 1 కిందనమాట. ఒక సైడ్ మనం గ్రిల్ చేయొచ్చు. ఒకవైపు వచ్చేసి దోసల కింద వేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడొచ్చేసి 2 రకాల లైన్స్ ఉన్నవైతే చూపిస్తున్నారు. ఒక దాంట్లో వచ్చేసి నేను పట్టుకున్న దాంట్లో రౌండ్ రౌండ్ లైన్స్ కింద ఉన్నాయన్నమాట. ఆయన పట్టుకున్న దాంట్లో స్క్వేర్‌లా లైన్స్ అయితే ఉన్నాయి. ఇంక తర్వాత చూసారంటే స్కెలెట్ అంటారు కదా! నాకది పేరు చెప్పడమే నాకు నోరు తిరగదనమాట. అది కూడా చాలా మంచి ఫినిషింగ్‌లో అయితే ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లే ఇవి చాలా రకాల సైజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, రఫ్ ఫినిషింగ్ ఉంటుంది, హ్యాండ్‌మేడ్ ఉంటుంది, మిషన్ మేడ్ ఉంటుంది. నేను ముందే చెప్పినట్లు తరతరాలుగా మీరు ఈ కుక్‌వేర్ అనేది ఉపయోగించొచ్చు. అంతేకాకుండా కొంతమందికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, ఇవొచ్చేసి ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ మనం ఓటీజీలో కూడా ఉపయోగించొచ్చండి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా! మీరు ఏదన్నా చికెన్ కబాబ్ లాంటివి గానీ, చికెన్ తందూరి లాంటివి గానీ చేయాలనుకుంటే గనక మ్యాగ్నెట్ చేసేసి ఈ కడాయితో అలా పెట్టేయొచ్చు లోపల. ఇంకా ఒకటి చూసారంటే ఇది చాలా ఫేమస్ అయిపోయిందనమాట ఇప్పుడు దోస ప్యాను. దీన్ని చూసిన వెంటనే నాకు మొఖంలో ఎంత సంతోషం వచ్చిందంటే, ఇది చాలా మూవింగ్‌లో ఉంది ఇప్పుడు. 3 వేసుకునేలా ఉంది. అంటే ఇది ఊతప్పం ప్యాన్ అనమాట. 3 ఊతప్పాలు వేయొచ్చు. లేదంటే గనక 4 కూడా వేయొచ్చు. ఈ 3 వేసుకున్నదొచ్చేసి ఇంకా థిక్‌నెస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. అంతేకాకుండా లోతు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా! మీరు కావాలనుకుంటే గనక 3 తీసుకోవచ్చు. 4 తీసుకోవచ్చు. ఉదయం పూట పిల్లలకి కంగారు లేకుండా టిఫిన్ బాక్సులు పెట్టేటప్పుడు, లంచ్ బాక్సులు పెట్టేటప్పుడు బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇంకా అవన్నీ చూపించేసానండి. చాలా రకాలున్నాయి. మీకు వివరంగా కావాలనుకుంటే గనక మీరు ఒక్కసారి నేను స్క్రీన్‌లో చూపిస్తున్న నంబర్‌కొచ్చేసి ఒక హాయ్ మెసేజ్ పంపించారంటే గనక మీకు ఆ లిస్ట్ అనేది వచ్చేస్తుందనమాట. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఎక్కడ దొరకనటువంటి తక్కువ ప్రైజెస్‌లో అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయండి. ఇంకిక్కడ మీరు చూసారంటే నేను రాచిప్పలు చూపిస్తున్నాను, మట్టి పాత్రలు చూపిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలండి. రాచిప్పలు, మట్టి పాత్రలైతే మనకి వేరే ఊరికైతే పంపించడం లేదు వాళ్ళు. ఇక్కడ బెంగుళూరులో చుట్టుపక్కలకైతే పంపిస్తున్నారండి. ఎందుకంటే అవి కొంచెం రిస్క్‌తో కూడుకున్నవనమాట. పగిలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మట్టి పాత్రలు కానివ్వండి, రాచిప్పలు కానివ్వండి. సో, అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే అవి వేరే ఊరికైతే పంపించడం లేదు. మీరు ఎవరైనా బెంగుళూరులో ఉన్నట్లయితే గనక వీళ్ళ దగ్గర తీసుకోండి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే ఇస్తున్నారనమాట. ఇంకా రాచిప్పల ప్రైస్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తానండి. ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఒకసారి చూసేయండి. మీకొక ఐడియా అనేది వస్తుంది. పాపం ఆయన చాలా బాగా వివరించారు నాకు. ఈ వర్షం కారణంగా ఏంటంటే వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ అయితే అయిపోయిందండి. చాలా రకాల కుక్‌వేర్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. మనకి ఉపయోగపడేలాగా నేను ముందే చెప్పాను కదా! పెద్ద ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుందో చిన్న ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా అలాగా చాలా రకాల కుక్‌వేర్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్ అనే అనిపిస్తుందనమాట.
ఇంత తక్కువ ధరలకైతే మీరెక్కడ కొనలేరండి. మీరెక్కడ ఆన్‌లైన్‌లో చూసుకున్నా ఎక్కువగానే అనిపిస్తుంది ప్రైస్ అనేది. ఇంక తర్వాతయితే రాచిప్పలు ఇంకా మట్టి పాత్రలయితే చూపిస్తున్నారనమాట. మట్టి పాత్రలు ఆ అబ్బాయి తీస్తా అన్నాడు గానీ, అలాగే ఉంచు బాబు కొంచెం నాకు ఈ రాచిప్పల మట్టికి నేను చూపిస్తాను తీసిమ్మంటే అబ్బాయి అవి తీస్తున్నాడు. మీరు వైట్‌గా చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి సీజనింగ్ చేయనివి. పెరుగు ఉపయోగించే ఆటిలకి అంటే పెరుగు తోడుపెట్టే ఆటిలకి సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం కడిగేసి ఉపయోగించేయొచ్చు. నాకైతే భలే నచ్చిందనమాట. ఖచ్చితంగా మా ఆయన పక్కన లేకపోయి ఉంటే ఒక 4, 5 అక్కడే కొనేద్దునేమో అనిపించింది. కానీ ఇవన్నీ బెంగుళూరు నుంచి చెన్నై వరకు మోసుకురావాలి కదా! అందుకని చూస్తూనే ఆనందించాను. నాకైతే బా నచ్చింది ఈ స్క్వేర్‌దయితేను. ఇంకా ఇది ప్రైస్ ఎంత పడుతుందనేది చూసేద్దామండి. పెరుగు తోడుపెట్టుకునేదైతే 1 లీటరు 800 నుంచి రూ. 990 వరకు ఉంటుందండి. ఇంక నా చేతిలో ఉన్నదైతే 750 ఎంఎల్ అనమాట. ఇంక మనం కుకింగ్ చేసే పాత్రలు వచ్చేసి 1 లీటరు 550 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. కుకింగ్ చేసే పాత్రలు వచ్చేసి విత్ సీజనింగ్ ఉంటుంది. సీజనింగ్ చేయకుండా కూడా ఉంటుందనమాట. సీజనింగ్ చేసి ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మనం సీజనింగ్ చేయాలంటే కనుక దానికి పసుపు కానివ్వండి, ఆముదం ఇవన్నీ రాసి 3 రోజులు దాంట్లో ఊరబెట్టి ఎండలో పెట్టి చాలా పెద్ద ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ మధ్య కాలంలో మన ఇళ్ళలో చేసుకోవడం చాలా కష్టం. ఒక 200 100 ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి మనం సీజనింగ్ చేసినవే తీసుకున్నామంటే కనుక కడిగేసి వెంటనే అయితే ఉపయోగించవచ్చు. నాకైతే ఇది భలే నచ్చిందండి. ప్రతీది అలాగే నచ్చింది అంటున్నాం అని చెప్పి అనుకోకండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను స్క్రీన్‌లోనూ నెంబర్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో వివరాలన్నీ ఇచ్చానండి. ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి. మీరు ఒక హాయ్ పంపిస్తే చాలు మీకు అన్ని డీటెయిల్‌గా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇంకా మీరు కూడా నాలాగా హెల్తీ కుక్‌వేర్‌కి అయితే మారిపోండి. ఇక వీరు నాకేమి ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.